షేర్ రైట్. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. రేపు చలో భైంసాకు పిలుపునిచ్చిన బీజేపీ నేతలు. ముందస్తుగా ఎంపీ అరవింద్ను అరెస్ట్ చేసిన పోలీసులు. భద్రాద్రిలో సైకిల్ యాత్రలో దూసుకుపోతున్న కాంగ్రెస్. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రంపై భట్టి ఫైర్. తమిళనాడులో 3 స్థానాల్లో మజ్లిస్ పార్టీ పోటీ. దినకరన్తో పొత్తు పెట్టుకున్నామన్న ఎంపీ ఓవైసీ. మైనింగ్ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష. ఆరోపణలకు తావివ్వకుండా పనిచేయాలని సూచన. శ్రీకాళహస్తిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. వాహన సేవను తిలకించిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను పోలీసులు హైదరాబాద్లో గృహ నిర్బంధం చేశారు. రేపు చలో భైంసా కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ముందస్తుగా ఆయనను అడ్డుకున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఆదివారం రాత్రి అల్లర్లు చోటు చేసుకున్నాయి. పట్టణంలోని జుల్ఫేకర్ గల్లీ, కుబీరు రహదారి, గణేష్ నగర్, మేదిరి గల్లీతో పాటు బస్టాండ్ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో ఓ ఎస్ఐ, కానిస్టేబుల్తో సహా మీడియాకు చెందిన పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. లేదా రౌడీ గాని బయట పెట్టుకున్నారు కదా, రౌడీ గాని వాడు పేరేమంటుంది, వాడు వదిలేసింది కదా సంపమని హిందువులు సంపమని వదిలేసింది కదా. ఇది తమాషా అయిపోయింది. ఆడనేమో ఎవడైతే పొడుస్తున్నాడో వాడిని అరెస్ట్ చేసింది. ప్రతి సంవత్సరం పొడుస్తూ ఉంటాడు హిందువులు, వాళ్ళని అరెస్ట్ చేసేది లేదు. నేను నా కాన్స్టిట్యూన్సీ పొందంటే ప్రతి సంవత్సరం పైసల తమాషా, ప్రతి సంవత్సరం తమాషా చేస్తున్నా పోలీసు వాళ్ళు. కాకి యూనిఫామ్ అని హిందువులు పట్టుకుంటూ పోతారా? అరే నా కాన్స్టిట్యూన్సీ కూడా పోనీ నేను ఏ కదా ఏం తమాషా చేస్తున్నారు? వారెంట్ లేదు, తొక్క లేదు, టోల్ లేదు, ఏం లేదు. హిందువులు కొడుతున్నారో దిక్కు. మా పార్లమెంట్ పడిపోతా అంటే అప్పుడు రాను రాత్రి పొద్దులు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టులు, హిందువులు కొడుతుడు, లాయర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. అరే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలో అనురాగ్ కళాశాలలో పనిచేసే సిబ్బంది పేరుతో బోగస్ ఓట్లు చేస్తున్నారంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి బోగస్ ఓట్లను తొలగించడంతో పాటు బోగస్ ఓట్లు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. ఇక్కడ క్లియర్గా రాశారు. ఇక్కడ ఏది స్వామివారి లింగోటానికి సమర్పించింది. లింగోటంలో ఈమె అపర్ణ ప్రియ అని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈమె అనురాగ్ యూనివర్సిటీలో. నేనే స్వయంగా అడిగి పోయి ఎంక్వైరీ చేసిన. ఏంది జే అపర్ణ ప్రియ ఈమె గ్రామంలో నివాసం లేనందున ఓటు హక్కును తిరస్కరించడానికి సమంజసమని చెప్పి బిఎల్ఓ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా అంటే కింది స్థాయిలో సిబ్బంది కరెక్ట్ ఎంక్వైరీ చేసిరు, కానీ మరి ఎంఆర్ఓ ఆఫీస్లో జరిగిందో ఏం జరిగిందో తెలియదు. ఇటువంటి ఒక 7,000 కాపీలు ఉన్నాయి మా దగ్గర. మొత్తం ఇయే దొంగ ఓట్లు అండి. మాకు తెలియదండి, పొరపాటు అయిందండి, ఈ మాటలు మాట్లాడతాం. రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. గత కేసులను క్రోడీకరిస్తూ ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసును సంబంధిస్తూ ఇది ప్రస్తావిస్తూ ఆ కేసులో ఏం జరిగింది, ఈ అభ్యర్థిని పల్లా రాజేశ్వర్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయాలి. ఏ యూనివర్సిటీ నుంచి అయితే అక్రమ బోగస్ ఓట్లు బయటికి వచ్చినవి ఆ అనురాగ్ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి. ఈ బోగస్ వ్యవహారాలు చేస్తూ ఎన్నికల సంఘాన్ని భారతదేశ
ఏది అధికార యంత్రాంగాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీఫామ్ ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయాలని చెప్పి మేము కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కోరబోతా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసీల భూముల్లో ఫారెస్ట్ అధికారులు కందకాలు కొట్టవద్దని ప్రభుత్వం జీవో జారీ చేసిందని చెప్పారు. గిరిజనుల పోడు భూములు ఇళ్లలో జోలికి వెళితే సహించమని తెలిపారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికి సిద్ధమని తెలిపారు. కానీ ఒకటే కోరుతా ఉన్నాం, ఇది నా ఆయుధం మాత్రమే. ఏ ప్రజా నాయకుడైనా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తే అది నిజమైన ప్రజా నాయకుడు కాడనేది నా ఉద్దేశం. ప్రజల వైపు నిలబెట్టిన వాడే అదే నిజమైన ప్రజా నాయకుడు. ప్రజలకు అన్యాయం చేస్తుంటే, భూములు లాక్కుంటే, తెచ్చులు కొడుతూ ఉంటే, ఇళ్ళని కూర్చోడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, దౌర్జన్యం చేస్తూ ఉంటే, కేసు పెడతా ఉంటే చూసుకోలేదు. అందుకని తుది హెచ్చరిక చేస్తా ఉన్నా. ఒకవేళ ఇదే కొనసాగితే ఎక్కడైతే దౌర్జన్యం చేసి అన్యాయం చేస్తారో అక్కడ స్వయంగా నేనే వస్తానని చెప్పి సందర్భం చేస్తున్నాను. నేనే స్వయంగా వస్తానని మనం చేస్తా ఉన్నా. అవసరమైతే ప్రజల కోసం లోకనా మీద చేయి పెట్టారు. అప్పుడు అవసరమైతే గెలిపి పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. గెలిపి సిద్ధంగా ఉన్నాం. ధర్మం న్యాయం కాపాడిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రజా దేవుడైనా ఒకవైపు ముఖ్యమంత్రి చెబుతూ కూడా ఇంకా ప్రభుత్వం కొనసాగుతుంది. అందుకనే జీవో కూడా ఇచ్చారు, కొన్ని నిబంధనలు పెట్టి. దయచేసి మళ్ళీ కోరుతా ఉన్న ఫారెస్ట్ అధికార సమయం పాటించండి. ఈ రోజు నుంచి దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. టెంట్లు కొట్టబాకండి. దున్నుకునే భూమికి పోబాకండి. ఇల్లు కూర్చే పెట్టం చేయబాకండి. ఇల్లు కట్టుకునే వారికి వాళ్ళ జోలికి పోయే పరిస్థితి చేయబాకండి. అందువల్లే మేమంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీలు అందరం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో చెప్పారు ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో సైన్ చేయలేదని, వాళ్ళ జోలికి పోతుందని చెప్పని ఈ భూమి పరిష్కారం అయ్యే వరకు ముఖ్యమంత్రి గారిని వచ్చి ఆ పాత్ర పరిష్కారం అయ్యే వరకు వాళ్ళ జోలికి పోతుందని చెప్పని వారికి డివోషన్ చేయడం జరిగింది. అందరినీ కూర్చోబెట్టి ఎవరి పరిస్థితులు ఎవరు చూసుకొని ఆ భూమి విషయంలో కూడా వచ్చి స్వయంగా తిరిగి నేను పరిష్కారం చేస్తానంతో వాళ్ళు జోలికి పోతుందని చెప్పని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఎమ్మెల్యే సిఎల్పి నేత భట్టి విక్రమార్క సైకిల్ యాత్రలో దూసుకుపోతున్నారు. అనంతరం చంద్రుగొండ ప్రధాన రహదారిపై వంట వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు కమిషన్లకు కక్కుర్తిపడి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రజల తరఫున నిలబడి పోరాటం చేయడానికి ఈ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఆయనేమో మోడీ గారు 33 రూపాయలు వేశాడు. అసలు డీజిల్ రేట్ కంటే, అసలు పెట్రోల్ రేట్ కంటే వీళ్ళిద్దరు వేసే కమిషన్ రేట్లే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కేవలం వీళ్ళకి సంబంధం లేకుండా దళారులు మొత్తారే మధ్యలో వ్యాపారస్తులు పొలంలో ఓట్లు కానీ మిగతా పంట కానీ కొనుక్కొని దేశంపై మార్కెట్లో అమ్మి కమిషన్ ఎక్కువ వేసుకొని బతుకుతారే. అట్లా అసలు రేటు కంటే కూడా ప్రభుత్వ అధినేతలు ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయాలి తప్ప ప్రజల దగ్గర నుంచి పీల్చి పిప్పి చేద్దామని ఆలోచన చేయకూడదు. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఇద్దరికి కూడా ఈ నిత్యావసర సరుకులు రేట్లు అధికంగా పెరిగినటువంటి సందర్భంలో, పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెరిగినటువంటి సందర్భంలో వీళ్ళకు బుద్ధి చెప్పే విధంగా రేపు జరిగేటువంటి శాసనమండలి ఎన్నికల్లో శ్రీ రాములు నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు.
ఆయన గుర్తు ఆయన పేరు 4వ నెంబర్ పేరు ఎదురుగా 1వ అంకె ప్రాధాన్యత చేసి ఆయన ఎక్కువ మెజార్టీతో గెలిపించడం ద్వారా వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని కూడా చేపడదామని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వచ్చారు. నర్సారెడ్డి గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు. వారికి ఒకసారి కృతజ్ఞతలు. ఏపీ సచివాలయంలో మైనింగ్ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖలో ఎక్కడా ఆరోపణలకు తావివ్వకుండా అధికారులు పనితీరు ఉండాలని సూచించారు. అనుమతులు జారీ చేసే సమయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో 3 స్థానాల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేస్తుందని, దినకరన్ పార్టీతో పొత్తు పెట్టుకొని బరిలో ఉంటున్నామని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. అసదుద్దీన్ ఓవైసీ రాజేంద్రనగర్ సర్కిల్ శాస్త్రిపురంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నైలో 12న వీఎంసీలో సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు ప్రజలకు దినకరన్ పార్టీ అంటే నమ్మకం ఉందన్నారు. డీఎంకేతో విభేదించడం ఉందా లేదా అనేది 12న జరిగే సభలో పూర్తి వివరాలు చెప్తామన్నారు. దినకరన్తో చర్చల అనంతరం 3 స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ऑलरेडी मैं ऑन रिकॉर्ड बोल चुका हूं कहीं पर भी ब्रीच ऑफ पीस नहीं होना चाहिए, कहीं पर भी वायलेंस नहीं होना चाहिए. ये अच्छा नहीं है. तेलंगाना ये भैंसा के रिसेंट 2 इंसिडेंट्स को छोड़कर ओवरऑल तेलंगाना बड़ा पीसफुल रहा है. बावजूद इसके कि कम्युनल और फाशिस्ट फोर्सेस जो है वो प्रोवोकेशन करते रहते हैं, मगर ओवरऑल पीस रहा है. तो पीस को और स्ट्रेंथन करने की जरूरत है. और यकीनन मैं उम्मीद करता हूं कि भैंसा हो या तेलंगाना हो, वहां पर अमन रहेगा और अमन और मजबूत होगा. हमसे पेश आया, किस तरह से हमसे बर्ताव किया, इस पर मैं तफसील से बताऊंगा 12 तारीख के दिन पब्लिक मीटिंग. तो इस बार भी हम हमारी पार्टी के जो जिम्मेदारान हैं और AIMIM पार्टी के जो यहाँ से ऑब्जर्वर है जनाब तैयब साहब और సూర్యాపేట జిల్లా మున్సిపల్ పరిధి 27వ వార్డులో గల గురుకుల పాఠశాల అగ్నిమాపక కేంద్రం వద్ద టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అన్ని వర్గాలకి అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దని కొనియాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభివృద్ధి చేసిన టీఆర్ఎస్కే పట్టం కట్టాలని టీఆర్ఎస్ నేతలు తెలిపారు. 1వ ప్రాధాన్యత ఓటు పల్లా రాజేశ్వర్కి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి సభ్యులు నాగయ్య గౌడ్, సత్యనారాయణ గౌడ్, శబరి, రాంబాబు గౌడ్, కోటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మేము వచ్చిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాబోయేటటువంటి ఆదివారం రోజున ఒక సంగ్రామం లాంటి జరగబోతుంది. 70 మంది వ్యక్తులతోని ఒక టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయబోతుంది. అందులో మా అభ్యర్థిగా పల్లా రాజేశ్వర రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది. ఎందుకంటే 6 సంవత్సరాలు తన యొక్క సేవలని ఉద్యోగ సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, కర్షక సంఘాలు కావచ్చు, ఎమ్మెల్సీలో పెద్దల సభలో మాట్లాడి విజయవంతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి అభ్యర్థి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి సారథ్యంలో మన సూర్యాపేట అభివృద్ధి ప్రదాత మన జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభ్యర్థిని నిలబెట్టుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటుని
సీరియల్ నెంబర్ 3 మొదటి ప్రాధాన్యత ఓటు దయచేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకనంటే ఇది మన ఉద్యమ పార్టీ, మన ఇంటి పార్టీ. మన అందరం కూడా 60 సంవత్సరాల గోసని 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతోనే మనం సాధించుకున్నటువంటి తెలంగాణ కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి మన ఇంటి పార్టీని, మన ఉద్యమ పార్టీని గెలిపించాలని మనసారా కోరుకుంటున్నాం. మేము దయచేసి మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి పల్లా రాజేశ్వర రెడ్డి గారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుశాపూర్ గ్రామం నేతకానివాడలో సర్పంచ్ ఐలి సమలత రాజబాబు ఆధ్వర్యంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కేటాయించిన నిధులతోనే నేతకానివాడలో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు ఎంపీటీసీ సర్పంచులతో కలిసి ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఐలి సమలత రాజబాబు, ఎంపీటీసీ రూప్ సింగ్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు గోగు సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత్కు మహేష్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు స్థానిక ఎంపీటీసీ రూపాదేవి, స్థానిక సర్పంచ్ సుమలత రాజబాబు మరియు డైరెక్టర్లు, వార్డు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. గౌరవ శ్రీధర్ బాబు గారు, మంతటి ఎమ్మెల్యే గారు బిఎంఎఫ్టీ ఫండ్లు ఇక్కడ 4 లక్షలు కేటాయించడం జరిగింది. 4 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది. అయితే మరియు అనేక వాడల్లో కూడా ఇంకా రోడ్డు సౌకర్యాలు కావాలని కోరడం జరుగుతుంది. మండల పరిషత్ నుంచి కానీ తర్వాత సర్పంచ్ గారు కూడా ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. మిగతా 4 లక్షల రూపాయలు వారు ఇస్తామని, మరియు వార్డు ప్రజల సౌకర్యం కొరకు మండల పరిషత్ నుంచి, గ్రామ పంచాయతీ నుంచి మరియు ఎమ్మెల్యే గారి ఫండ్ నుంచి నిధులు వెచ్చించి ఈ సీసీ రోడ్డు సౌకర్యం. అనంతపురం జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు తెలిపారు. తాడిపత్రి మున్సిపాలిటీలో 34 వార్డులకు ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. 34 వార్డులను సెక్టర్లుగా విభజించి 30 స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో ఎవరైనా ఘర్షణకు పాల్పడితే వారిపైన కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. మన తాడిపత్రి మున్సిపాలిటీ చూసుకుంటే ఇక్కడ 36 వార్డ్స్ ఉండే, అందులో 2 యునానిమస్ అవగా పోను ఇంకా మనకి 34 వార్డ్స్ ఉన్నవి. ఈ 34 వార్డ్స్కి మనము ఎలక్షన్ అనేది సజావుగాను ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేసేదానికి, వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్ కండక్ట్ చేసేదానికి చాలా విస్తారమైనటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సుమారు 500 మందితో ఇక్కడ మనము బందోబస్తు అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ 2 డిఎస్పీలు, తర్వాత ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్తో పాటు మనము కేవలం తాడిపత్రిలోనే 25 స్ట్రైకింగ్ ఫోర్సెస్ని మనం పెట్టడం జరిగింది. అంటే మొత్తం కలిపి డిఎస్పీసు, సబ్ ఇన్స్పెక్టర్స్, ఇన్స్పెక్టర్స్ దగ్గర కలిపి మొత్తం ఓవరాల్గా ఈ తాడిపత్రి మున్సిపల్ పరిధిలో 30 స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఈచ్ స్ట్రైకింగ్ ఫోర్స్లోనూ కూడా 5 స్పెషల్ పార్టీ నుంచి కానీ, ఏపీఎస్పీ నుంచి కానీ, ఏఆర్ నుంచి కానీ, బయట నుంచి వచ్చినటువంటి సిబ్బందిని, యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా చాలా సెలెక్టివ్గా తీసి వారికి రైట్ గేర్ ఎక్విప్మెంట్ అంతా ఇచ్చి ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఏదైనా ఎక్కడైనా సరే ఇటువంటి టెన్షన్ ఎస్కలేట్ అవుతున్నా సరే ఈ యొక్క 30 స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా వితిన్ 5 మినిట్స్లో ఉన్నటువంటి లొకేషన్ చేరుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు యాక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ వజ్రా వాహనం కానివ్వండి, వాటర్ క్యానన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడే స్టేషన్ చేసి పెట్టడం జరిగింది. ఇకపోతే ఈ హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ అన్నింటినీ కూడా సీసీ కెమెరాస్ ద్వారా నిఘా పెంచేదానికి ఇటువంటి లొకేషన్స్లో మనం. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి దంపతులు నెల్లూరులోని విశ్వభారతి అంధుల పాఠశాలకు ₹1,00,000 విరాళం అందజేశారు. తమ వివాహ దినోత్సవం సందర్భంగా ₹1,00,000 నగదును విజయ డైరీ చైర్మన్ కొండెడ్డి రంగారెడ్డి ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ తమ ముఖ్యమైన దినోత్సవాల్లో అంధుల పాఠశాలకు ఆదాల దంపతులు విరాళాలు అందజేస్తూ ఎంతో ప్రోత్సహిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల సతీమణి వింధ్యావళితో ఫోన్లో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు.
విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి మాట్లాడుతూ ఆదాల కుటుంబంలో ఏ ముఖ్యమైన సందర్భం వచ్చినా అంధుల పాఠశాలకు విరాళాలు అందజేయడం ఆనవాయితీగా ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సొన్నా వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఉన్నట్టే మనం ఇంకా కూడా ఈ స్కూల్ని హై స్కూలు ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా తీసుకురావాలని, మీకు ఇక్కడ అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేయించాలని చెప్పని ఆ మేడం గారు మనకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మనకు సహాయం చేయడానికి ముందుకు ఇక్కడ ఈ స్కూల్లో మనం ఇంకా సంతోషంగా మనం ఇక్కడ చదువుకోవచ్చు. అన్ని వసతులు మీకు ఏమేమి కావాలనో మీరందరూ మాకు తెలిపి ఆ యొక్క నమస్కారం. ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన ఎంపీ వివాహ దినోత్సవ సందర్భంగా మన ఆంధ్ర పాఠశాలకి ₹1,00,000 విరాళంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒకసారి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ భార్య విద్యావళమ్మ గారు ఆంధ్ర పాఠశాల దగ్గరికి వచ్చి చూసి ఆ పిల్లలను చూసి మనసు చెల్లించి అసలు వాళ్ళ పుట్టినరోజులైతే ప్రతి కార్యక్రమం ఇక్కడే చేయాలి మనం అనే మంచి ఉద్దేశంతో చాలా రోజుల నుంచి కార్యక్రమాలన్నీ ఇక్కడే చేస్తున్నారు. ఈరోజు విజయవాడమ్మ గారు మాట్లాడుతూ అందుల పాఠశాలని మన ఛాయశక్తుల అభివృద్ధి చే కరెస్పాండెంట్ గారికి చెప్పడం జరిగింది. వన సంరక్షణతోనే సమాజ శ్రేయస్సు సాధ్యమని త్రిదండి చినజీర స్వామి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా స్థానిక లాలా చెరువు జంక్షన్ వద్ద ఎంపీ భరత్రామ్ ఆధ్వర్యంలో చేపట్టిన 2వ విడత యువత హరిత కార్యక్రమంలో స్వామీజీ పాల్గొన్నారు. సర్వప్రాణి సేవను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని సూచించారు. కాలుష్య నివారణకు చెట్లే సాధనాలని, వాటిని పెంచడం ద్వారా పర్యావరణ సమస్యలు దూరం అవుతాయన్నారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు.
ఇంతకాలం మనం ఏం చేస్తూ వచ్చాం? అభివృద్ధి అంటూ అనాలోచితంగా సంపదని బాగా పెంచాలి అనే కోరికతోటి మన ఎంపీ శ్రీమాన్ భరతరామ్ గారు వృక్షారోపణ కార్యక్రమాన్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఈ రాజమహేంద్రిలో చేయాలి అని సంకల్పించడం చాలా సంతోషంగా ఉంది. మన సౌర కుటుంబంలో చాలా గ్రహాలు ఉన్నాయి, కానీ ఒకటే గ్రహం మనిషి నివసించగలిగింది, అది ఈ భూగోళం. కేవలం 27% నివసించగలిగేటటువంటి ఆవాస భూమి ఉన్నప్పటికీ కూడా దీని మీద మనిషి నివసించగలుగుతున్నాడంటే కేవలం చెట్ల యొక్క మహోపకారం, అవి పెట్టేటటువంటి ఆహారం వల్ల, అవి తీసుకునేటటువంటి మన వదిలిపెట్టేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాటిని తీసుకుని మనకు ఆక్సిజన్ సప్లై చేయడం వల్ల మహేంద్రవరం గోదావరి తీరాన్ని ఉంది. మన అందరి యొక్క అదృష్టంగా మనం అందరం కూడా భావించి రాజమహేంద్రవరాన్ని ఒక ఇంటర్నేషనల్ సిటీ కిందన తీర్చిదిద్దాల్సిన అవసరం మనకుంది. దాంతో పాటు ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాజమహేంద్రవరం ఒక సాంస్కృతిక రాజధాని కింద కూడా మరి తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఉన్నప్పటికీ పెట్టి వాటికన్నిటికీ కూడా కావలసిన వసతులు దాంట్లో అవి నిర్భయంగా బ్రతకడానికి వీలయ్యే వసతులు కల్పించాలి అని అనుకుంటున్నాం. దట్ ఈస్ అనదర్ ఐడియాలజీ ఆఫ్ హిమ్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే మన ఏది చేసినా అది దేశానికి దైవానికి కూడా ఒక గొప్పతనాన్ని తీసుకుని రావాలి. సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్ టు గాడ్. వాట్ ఈస్ దట్? సర్వ్ ఆల్ బీయింగ్స్. చెప్పండి ఒకసారి మీరందరూ కూడా. ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు రాత్రి ముక్కంటేశ్వరుడు, జ్ఞాన ప్రసునాంబలు, భూత శుకవాహన సేనలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు వాహన సేవను తిలకించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకమారు. రేపు చలో భైంసాకు పిలుపునిచ్చిన బీజేపీ నేతలు, ముందస్తుగా ఎంపీ అరవింద్ను అరెస్ట్ చేసిన పోలీసులు. భద్రాద్రిలో సైకిల్ యాత్రలో దూసుకుపోతున్న కాంగ్రెస్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రంపై భట్టి ఫైర్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 3 స్థానాల్లో మజ్లిస్ పార్టీ పోటీ, దినకరంతో పొత్తు పెట్టుకున్నామన్న ఎంపీ ఓవైసీ. మైనింగ్ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష,
ఆరోపణలకు తావివ్వకుండా పనిచేయాలని సూచన. శ్రీకాళహస్తిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు, వాహన సేవను తిలకించిన భక్తులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.